స్వర్గీయ పాలడుగు మరియమ్మ గారు. ఆ మేడం గారు గతంలో ఎంఆర్ఓగా సర్వీస్ చేశారు. సర్వీసులో ఉండగానే హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల తల్లి గారు మరణించారు. ఇది 4వ జ్ఞాపకార్థం మేడం గారిది. అయితే ఆ తల్లి జ్ఞాపకార్థం మన అందుల పాఠశాలలో ఈ చలికాలం బాగా చలి సంవత్సరం ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్నోళ్ళు ముందు చూపు దృష్టితోటి ఆలోచించి మీ అందరికీ కూడా చలికి వేడిగా ఉండడానికి స్వెటర్స్ కొని పెట్టారు. ముందుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీధర్ బాబు కుటుంబానికి ముందుగా మనందరము అభినందనలు తెలియజేస్తాం. అలాగే మేడం గారి కుమారుడు శరణ్ కుమార్ గారు, కోడలు సువర్ణ గారికి వారి ఇక్కడ లేకపోయినా వారు వాళ్ళ తల్లి గారి కోసం జరుగుతున్న ఈ మంచి కార్యక్రమంలో వారు కూడా పాల్గొంచుకొని వారు మన కోసం ఎంత ఖర్చు పెట్టారో ఇంకా దేవుడు ఆ పాలన అత్యధికంగా దీవించాలని కోరుకుందాం. ఆ తల్లికి ఇచ్చిన మానవ సంతానాన్ని కుటుంబ సభ్యులందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ తల్లి జ్ఞాపకార్థంగా ముందుగా అనిల్ సార్ ఒక చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత సురేష్ పాటి పాడిన తర్వాత సత్య మేడం వాక్యం చెప్పి ఈ కార్యక్రమం ఏర్పడుతుంది. ముందుగా అనిల్ ప్రేర్ చేస్తారు. మేడం గారి పేరు పాలడుగు మరియమ్మ గారు. అందరు కళ్ళు మూసుకోండి, 2 చేతులు జోడించండి. ఆ తల్లి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. మహాపరిశుద్ధుడానికి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రం ఈ ప్రశస్తమైన సమయంలో ఈ నామాన్ని స్మరించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. అయోగ్యులైన మమ్మల్ని మీరు ప్రేమించి గొప్ప ఆధిక్యతను చూపినందుకు మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాలడుగు మరియమ్మ గారిని ఆయన జ్ఞాపకార్థం సందర్భంగా అయ్యా వారి కుటుంబం అంతా అయ్యా వారంతా కలిసి ఇక్కడ వచ్చినైనా మమ్మల్ని ప్రేమించి వారి కొన్న దాంట్లో మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తుతిస్తున్నాం. వారు చేసిన దానికి 100 ప్రతిఫలం మీరు దయచేయండి. వారి ఆత్మలకు మీరు ప్రశాంతతను చేస్తున్నారని నమ్ముతున్నాం. ఇంకా మరియమ్మ గారు చేసిన సేవా గుణం వారి కుమారులకి కోడళ్ళకి మానవ సంతానానికి ఆదర్శంగా ఉంచి వారి తల్లి చేసిన దానికంటే ఇంకా ఎక్కువగా మరింత ఉత్సాహంతో పనిచేయనట్టుగా ఆ గొప్ప కృపను మీరు ఆ కుటుంబం మీద కుమ్మరించండి. శ్రీధర్ సార్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారితో పాటు ఎంతమంది వచ్చి ఉన్నారో వారందరి పేరున వారిని, వారి కుటుంబాలని, వారి బంధువర్గాన్ని, వారందరినీ పేరు నిండుగా దీవించి ఆశీర్వదించున్నాను. ఒక్కసారి స్కూల్ని విద్యార్థులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రాముఖ్యంగా వారు చేసిన దానికి మేము ఏమి ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వలేము. మీరు క్రిస్మస్ సేవలు ఆకాశవాణిని విప్పి వారి ప్రతి అవసరతను, ప్రతి కొరతను ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా అన్ని కోణాల్లో వర్ధలు చేసి నామంలో మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ దయగలిగిన సమర్పించున్నాము తండ్రి. పాట పాడతాడు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా.
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాగా ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు అవకాశమి లోకంలో ఉండే స్థిరుడెవడు మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు అవకాశమి లోకంలో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి చిన్న పెద్ద తేడా లేదు మరణానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు యేసు రక్తమే నీ పాపానికి ముందు యేసు రక్తమే నీ పాపానికి ముందు కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు నీ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు ఈ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది దేవుని సెలవైనది అందరం కూర్చుంటే సత్య మేడం వచ్చి ఒక వాక్యం చెప్తుంది. ముందుగా దేవుని నామానికి మహిమ కలిగినాక అవకాశం ఇచ్చినటువంటి మోహన్ సార్కి వచ్చినటువంటి అందరికి కూడా నిజంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగానే ఈరోజు పాలడుగు మరియమ్మ గారి యొక్క జ్ఞాపకాల సందర్భంగా మా మధ్యలో ఈ విధంగా మీరు దేవుని ప్రేమను పంచడం మేము చాలా ఆనందిస్తున్నాం. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వారు ఆయనకి పాత్రలు కారు అని చెప్పేసి రాయబడి ఉంటుంది. అదేవిధంగా భక్తి చేసేవాళ్ళు ఎవరైనప్పటికీ బైబిల్లో ఆ మాట కూడా రాయబడి ఉంటుంది. ఎవరంటే పేదల్ని కనికరించడం, విధవరాల్ని ఆదరించడం, ఇట్లాంటిదే అసలైనటువంటి భక్తి అని రాయబడి ఉంటుంది. అదేవిధంగా నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అని చెప్పేసి బైబిల్లో మనకి రాయబడి ఉంటుంది. ఎందుకంటే నీతిమంతులు నిజంగా అసలైనటువంటి భక్తి వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు ఆశీర్వాదకరం అంటే వాళ్ళ జ్ఞాపకం మంచిని జ్ఞాపకం చేసుకునే కొలది మన మైండ్లో అదే మంచి అనేది ఫీడ్ అయిపోతూ ఉంటుంది. మనం ఏదైతే మన మైండ్లో ఆలోచన చేస్తామో అదే పని మనం చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా మనం ప్రతిసారి 1 o'clock అయిందంటే ఒక ఆలోచన చేస్తాం, ఏమని మనం కంపల్సరీగా భోజనానికి వెళ్ళాలి అని ఒక ఆలోచన రోజు చేస్తాం. అదేవిధంగా నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం అంటే ఇప్పుడు మరియమ్మ గారు తను భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తుంటారు కదా. అలాంటి వారిని మనం వాళ్ళు మరణించినప్పటికి కూడా తను చేసినటువంటి కార్యాలు ఇక్కడ భూమి మీద ఉన్నాయి కాబట్టి అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే కనుక మనము మంచి అనేది మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి అదేంటంటే అందుకే దేవుణ్ణి కూడా ఆయన ఏ కులం ఏ మతము కాదు. వాస్తవానికి క్రిస్మస్ దినాల్లో
ఆయన చూపినటువంటి ప్రేమ, ఆయన చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా వాస్తవానికి ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన్ని మనం అనుకుంటాం మేము అన్య వంశాల నుంచి వచ్చాం, లేకపోతే రకరకాల పరిస్థితుల నుంచి వచ్చామంటాం. అందులో తప్పేమీ లేదు. అసలు ఒకసారి క్రిస్మస్ ఎందుకు వచ్చింది, దేవుడు చూపినటువంటి ప్రేమ ఏంటి, అదంతా కూడా మనం నేర్చుకున్నట్లయితే కనుక మనం కూడా ఏమవుతామంటే ఆ మంచి అనేది మన మనసులోకి నాటబడుతుంది. అలా నాటబడినప్పుడు ఆయన చూపినటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఏం చేస్తుందంటే మనల్ని బలవంతం చేస్తుంది. ఎగ్జాంపుల్గా బైబిల్లో పౌలు గారు ఉంటారు. పౌలు గారు ఏం చేసేవారు, ముందు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని హింసించడం, చంపడం, దూషించడం ఇలా చేసేవారు. కానీ ఎప్పుడైతే దేవుని కోసం తెలుసుకున్నారో, ఎప్పుడైతే దేవుని కోసం నిజంగా నిలబడ్డారో, ఆ పౌలు అప్పుడు సౌలుగా ఉన్నటువంటి సౌలు గారు ఎలా మారారు, పౌలుగా మారి ప్రేమించడం మొదలుపెట్టారు. కనీసం చంపేసి ఆయన దేవుని కోసం, దేవుని ప్రజల కోసం ప్రాణం పెడతానికి తెగించారు. అంత మంచి మనసు ఎప్పుడొచ్చిందంటే యేసయ్యని తెలుసుకున్నప్పుడు, ఆయన చేసినటువంటి ప్రేమ అంతా ఆయన గమనించినప్పుడు చెడ్డ ఆలోచించలేదు. వాళ్ళ క్లాస్ అయిపోయాక కొద్దిసేపు కూర్చుని అనవసరమైన మాటలు అట్లాంటివి కాదు. నిజంగా వాస్తవానికి మన పెద్దలు ఏం చేశారు, లేకపోతే అసలు ఎవరెవరు ఏ అడుగు జాడల్లో నడిచారు, అలాంటి ఇన్స్పిరేషన్ మనం మంచి నేర్చుకున్నట్లయితే కనుక మనకు కూడా చిన్నప్పటి నుంచి ఆ ఇన్స్పిరేషన్, ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చి మన ముందు ఎట్లయితే చేస్తున్నారో అలాంటి ఆలోచనలు, అలాంటి థాట్స్ అనేవి మన మనసులో కలిగితే దానివల్ల యేసుక్రీస్తు ఇప్పుడు ఈ క్రిస్మస్ సంఘటన కూడా మనం తెలుసుకుంటే కనుక వాస్తవానికి మనకు మతమేం మారిపోవు. అక్కడ మన మనసు ఏమవుద్దంటే మనసు మార్పిడి జరుగుతుంది. అప్పుడు మనం అలా ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి నిజంగానే ఇక్కడ సార్ వాళ్ళు కూడా రావడానికి గల కారణం దేవుని యొక్క ప్రేమ బలవంతం చేయబట్టి. కాబట్టి నిజంగా సార్ వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ ఇంతగా మనకి ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ ఎక్కడో జ్ఞాపకార్థం జరుపుకొని ఎక్కడో ఆనందించవలసింది మన మధ్యలోకి వచ్చి ఆనందించగలిగారు. మనకి ఏదో వాళ్ళకున్న వాటిలో కొంచెం పెట్టాలనుకున్నారంటే కనుక నిజంగానే దేవుని ప్రేమ బలవంతం చేయబట్టి మనం కూడా అదే విధంగా నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటూ ఈ క్రిస్మస్ సీజన్లో యేసయ్య చూపిన అడుగు జాడల్లో మనం కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టైపిస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళా జూనియర్ అసిస్టెంట్ అయింది, సీనియర్ అసిస్టెంట్ అయింది, తర్వాత డిప్యూటీ తహసీల్దార్ అయింది, తర్వాత ఎంఆర్ఓ అయింది అనమాట. ఎంఆర్ఓ అయ్యి 6 సంవత్సరాలు ఎంఆర్ఓగా చేస్తూ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు అనమాట. చనిపోయిన 1 నెలకి ఆర్డీఓ ప్రమోషన్ వచ్చిందనమాట. అంటే అదనేది మన సెక్రటరియట్లో తయారు చేస్తారనమాట. అంటే చనిపోయిన మరణం వార్త వాళ్ళ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. తర్వాత ఆర్టీఓకి వచ్చిందనమాట. అంటే ఇక ఆ అక్కకి 3 years సర్వీస్ ఉండేది. ఇప్పుడు బ్రతుకున్నట్టయితే ఇప్పుడు చనిపోయిన 4 సంవత్సరాలు. ఈ 3 yearsలో జాయింట్ కలెక్టర్గా కోటాన్ని చేస్తున్నాను. దేవుడి కృపను బట్టి ఏంటంటే 8th క్లాస్లోనే మ్యారేజ్ అయ్యి ఇప్పుడు మీరు కూడా ఖచ్చితంగా కష్టపడి చదువుకుంటే మీరు కూడా మీ ఇదిలో మీరు రాణిస్తారు. ముఖ్యంగా ఏంటంటే చదువు కాదు, అన్నీ కాదు, మనం ఆరోగ్యంగా బాగుండాలంటే, అన్ని విషయాల్లో మంచిగా ఉండాలంటే దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క కాపుదల్లోనే ఉండాలి. నేను ఎక్కడికి అనేక శరణాలయాలకు కానీ అనేక ప్లేసులకు వెళ్తా ఉన్నాము. మాకు ఇక్కడ కనిపించినట్టు మీరు ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఇదిలో, దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. అందరికి వందనాలు. ఇప్పుడు ముఖ్యంగా ఈ కార్యక్రమం అన్నయ్య పెద్ద కుమారుడు అన్నమాట, అక్కయ్య వాళ్ళ పెద్ద కుమారుడు అంటే నాకు అల్లుడు అవుతాడు, సరీన్ కుమార్ అని అమెరికాలో ఉంటారు. తను ఏంటంటే ఈ కార్యక్రమం every year చేస్తూ ఉంటారు. మన కాడికి ఇక్కడికి రావడం కొత్తగా వచ్చాము, ఇక్కడ నుంచి వస్తూ ఉంటాము. వదినమ్మ పేరు వచ్చి సువర్ణ అనమాట. పాప పేరు సంహిత. బాబు వచ్చి మొన్నే పుట్టాడు, వాడికి 3వ నెల. వాడి పేరు సురేన్ అనమాట. ఓకే, వారందరి గురించి మీరు ప్రార్థనలో పెట్టుకోండి. వారు ఇంకా అనేక మందికి ఉపయోగపడటానికి భగవంతుడు శక్తిని ఇవ్వాలని చెప్పి, ఆర్థికంగా ఎదుగుదలని ఇవ్వాలని మీ యొక్క ప్రార్థనలో గుర్తు చేసుకోనండి. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఈ చలికాలం స్వెటర్స్ అంటే బట్టలు పెడతాం అనుకున్నాము, కానీ ఏంటంటే చలి ఉంది కదా, 2-3 నెలలు కొద్దిగా చలాడటానికి బాగుంటుంది. పైగా అది డ్రెస్ అంటే ఏంటంటే ఒకసారి వేసుకుంటా ఉంటాం. స్వెటర్ అంటే దాదాపు 2-3 సంవత్సరాలకి పనికి వస్తుంది మీకు. అందుకని ఉద్దేశం దేవుడు నాకు మనసులో అది బయలుపరిచాడు, అది తీసుకురావడం. పాప చెప్పింది ఇందాక మేడం చెప్పారు కదా,
దేవుని యొక్క ప్రేమ ఇక్కడికి నడిపించిందని యాక్చువల్గా తెలియదు. ఇక్కడికి వస్తా ఉంటారు వెంకటరమణ సార్, ఐడియా ఉందిగా మీకు? రమణారావు సార్ వాళ్ళ పాప బర్త్డే ఎప్పుడు వస్తూ ఉంటారు. ఆ సార్ వాళ్ళు స్టేటస్ పెడితే ఆ స్టేటస్ లో చూసి నేను ఇది ఐడెంటిఫై చేసి ఆ సార్ని కలిసినప్పుడు సార్ ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఆ సార్ ద్వారా దేవుడు ఇక్కడికి నడిపించాడు. మీకు వచ్చే కార్యక్రమం వచ్చి అక్కడ సరీనన్న, ఓకేనా? మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అందరినీ. ఓకే, వందనాలమ్మా. థ్యాంక్ యూ సార్.
ఇది చెప్పుమా. షెరీన్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ. అదే చెప్పండి. షెరీన్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ. షెరీన్ ఫ్యామిలీ గారు షెరీన్ గారు శరీరం బ్రహ్మాండం. తిరుపతి షెరీన్ బ్రదర్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ. పార్టీ షెరీన్ బ్రదర్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ. షెరీన్ సన్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ షెరీన్ బ్రదర్. షెరీన్ బ్రదర్స్ ఫ్యామిలీ షెరీన్ బ్రదర్స్ థ్యాంక్ యూ టు షెరీన్ బ్రదర్ ఫ్యామిలీ. షెరీన్ బ్రదర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ టు షెరీన్ బ్రదర్ ఈవెన్ ఫ్యామిలీ. షెరీన్ బ్రదర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ. ఇందాక నాకు గుర్తొచ్చేసింది. సరిపోయిందమ్మా అదే పడం తక్కువ అమ్మాయి అందరికి బాయ్. ఓకేనా ఇంకా బ్రేక్లో ఉందండి. దేవుడికి ఓకేనా. ఓకే.